హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో కొంతవరకు చూపించాను కదండి వర్క్ ఎంతవరకు అవుతుంది అని. ఈ వీడియోలో వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయేదాకా చూపిస్తాను ఏమేమి జరిగింది అని. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పానండి, అస్సలు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి. వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు మేము మాట్లాడిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, వుడ్ ఎక్కడైతే గోడకు టచ్ అవుతుందో అక్కడ బ్యాక్ షీట్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదండి, గోడకి అంటిస్తారు కదా, దానికి బ్యాక్ షీట్ ఒక వైట్ షీట్ వేస్తారు, పీవీసీ షీట్. అది వేయాలి అని చెప్పి మాట్లాడుకున్నాం ఫస్ట్లోనే. బట్ కొన్నిసార్లు మనం చూడకుండా చేసినవి వాళ్ళు వేయరండి, మనం చూసుకోవాలి, చెప్పాలి గట్టిగా. మనం దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, మనం చూడనప్పుడు ఒకలాగా చేస్తుంటారు. అందరూ అలా ఉండరండి, కొంతమంది బాగా కూడా చేస్తుండొచ్చు. బట్ మేము ఫేస్ చేసినవి, రిమైనింగ్ ఫ్లాట్స్ మాకు చెప్పినవి మేము చెప్తున్నాము. అట్లీస్ట్ కొంతమంది అయినా జాగ్రత్తగా ఉంటారని. అండ్ మాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేము చూసుకుంటూ జాగ్రత్తగా ఉన్నామండి, అయినా మిస్టేక్స్ జరిగాయి. అలాగే నేను చెప్తున్నాను కాబట్టి మీరు చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని ఇవన్నీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ క్రాకరీ చూసారు కదా, ఇది కూడా గోడకు టచ్ అవుతుంది. సో బ్యాక్ షీట్ వేయించుకున్నాము. ఇక్కడ క్రాకరీ చూస్తే మీరు గమనించండి, మొత్తం బాగానే చేశారు కదా, ఏముంది అని అనుకుంటున్నారు కదా. ఏ కబోర్డ్స్ అయినా మనం ఇంతవరకే చూస్తామండి, లోపల చూస్తాము, పైన ఎంత కనిపిస్తుందో అది నీట్గా ఉందా లేదా అని చూస్తాము. బట్ మా వారికి ఎందుకో డౌట్ వచ్చి పైకి ఎక్కి చూసారు. చూస్తే షాక్ అండి, అసలు పైన షీట్ వేయలేదు. ఎలాగా ఇలా షీట్ వేయకపోతే, అంటే కనిపిదు కాబట్టి మనం చూసుకోమని చెప్పి వేయలేదా, లేదా అక్కడ ఎవరు కనిపిదు కదా షీట్ ఎందుకు మిగిలిద్ది అనుకున్నారేమో. దీనివల్ల మాకు ఇంకా డౌట్స్ వచ్చి ప్రతిదీ చెక్ చేయడం స్టార్ట్ చేసామండి. ఎక్కడ ప్రతి టాప్ షీట్ మీద ఎక్కడా వేయలేదండి అసలు. ఎక్కడైతే ఇలా గోడకు టచ్ అవ్వకుండా టాప్ ఓపెన్లో ఉన్నాయో అవన్నీ చెక్ చేయడం స్టార్ట్ చేసాము. ఇక్కడ చూడండి, స్టడీ యూనిట్కు కూడా వేయలేదు. నెక్స్ట్ మనకి ఎక్కడైతే కనిపిదో డౌన్ సైడ్ కానీ సైడ్ కానీ ఇలా ఎక్కడ షీట్స్ వేయలేదు. అంటే కనిపిదండి, ఓకే, ఇప్పుడు బాగానే ఉంటుంది. కొన్ని రోజులు పోయాక చెమ్మ రావచ్చు, లేదా మనమే క్లీన్ చేసుకున్నప్పుడు దుమ్మంతా పేరుకుపోతుంది అక్కడ. అండ్ క్లీన్ చేయడానికి కష్టము, చేత్తో ఎప్పుడైనా టచ్ చేస్తే పేర్లు గుచ్చుకోవచ్చు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయండి. అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటేనే చెదలు పడుతున్నాయి. ఇలా వదిలేస్తే ఎలా చెప్పండి. అవన్నీ చెక్ చేసుకోండి కంపల్సరీ మీరు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్చ్ చూపించలేదండి ఇప్పుడు వరకు. ఆర్చ్ అయితే ఇలా చేయించుకున్నాము. మా వాడు చూడండి ఫోటో ఫోజులు ఇస్తున్నాడు నేను వీడియో తీస్తుంటే. ఇక్కడ నేను బుద్ధుడు కానీ లేదా రాధాకృష్ణుల బొమ్మ కానీ పెట్టుకుందామని ఇలా ఓపెన్ గా చేయించుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా షోకేస్ పెట్టుకోవచ్చు అని ఇలా చేయించుకున్నాము బాక్సెస్ టైప్ లో. ఆర్చ్ అయితే చాలా బాగుందండి. మీరు ఈ కంపల్సరీ వుడ్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను మా వారు ఉండేలా మాత్రమే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నామండి. అందులో ఎవరికి ఏది గుర్తొస్తే అందులో పెట్టేస్తాము. మనం ఎంత డిస్కస్ చేసుకున్నా మన చేతుల్లో రెడీగా ఫోన్లే ఉంటాయి కాబట్టి గబగబా టైప్ చేసి పెట్టేయచ్చు. విత్ ఫొటోస్ తో సహా పెట్టొచ్చు కాబట్టి ఇలా చేసుకున్నాము. లాస్ట్ వీడియోలో కమెంట్ చేశారండి, డస్ట్ అంతా మనమే క్లీన్ చేసుకోవాలి, వుడ్ వర్క్ వాళ్ళు చేయరు అని. కానీ కొంతమందికి చేశారండి మా అపార్ట్మెంట్లో. మనం ఫస్ట్ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ గ్రూప్లోనే ఏం వర్క్స్ ఉన్నాయి వెళ్ళినప్పుడల్లా మనం చెక్ చేసుకుంటాం కదా, అవన్నీ గ్రూప్లో టైప్ చేసేసుకుంటే అక్కడ ఉండగానే మనకి గుర్తుంటాయి. లేకపోతే అసలు గుర్తుండదండి, ఈ టెన్షన్స్లో మనకి ఏమీ గుర్తుండవు. వర్క్ అయిపోయాక బాధపడి ఏం యూజ్ ఉండదు. సో క్రియేట్ చేసుకొని అక్కడ చూసి ఈ వర్క్ ఉంది అంటే గబగబా టైప్ చేసి గ్రూప్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన మిస్టేక్లో ఇంకొకటి ఉందండి. ఇక్కడ స్టడీని చూస్తున్నారు కదా, అక్కడ షేప్ కింద కర్వ్ వచ్చింది కదా, అక్కడ నేను అలా చెప్పలేదు. ఒక ఫోటో పెట్టి ఇలా చేయండి అని చెప్పాను. ప్లేస్ సరిపోదు అన్నారు, ఇలా చేయమని చెప్పాను నేనైతే. కానీ ప్లేస్ సరిపోదమ్మా, పెద్దగా వస్తుంది అన్నారు. పర్లేదండి, పెద్దగా వచ్చినా కూడా నాకు అలాగే కావాలి అని చెప్పాను. బట్ వాళ్ళు అలా చేయలేదు. నేను అడిగితే అలా రాదండి అన్నారు. తర్వాత మళ్ళీ నాకు అలాగే కావాలి అని అడిగితే, ముందే చెప్పాలి కదా మీరు, ఇప్పుడు చెప్తే ఎలాగో మొత్తం చేసేసాక అన్నారు. నేను వాళ్ళు చెప్పినప్పటికీ ఇంకా షీట్స్ కూడా అంటిలేదండి, జస్ట్ ఆ షేప్ అయితే తెచ్చి పెట్టేశారు. తర్వాత లాస్ట్లో ఒకసారి అన్నాను, మీరు ఇలా చేశారు అంకుల్ నేను అడిగితే, అంటే మీరు అప్పుడే గట్టిగా చెప్పాలి కదమ్మా చేయాల్సిందే అని, చేసేవాళ్ళము అనేసారు. ప్రతిదీ అంతేనండి, ముందు చెప్తే చెప్పామంటారు, చెప్పకపోతే చెప్పలేదు, ముందే చెప్పొచ్చు కదా చేసేవాళ్ళం అంటారు. మైండ్ పోయింది, ఏంటబ్బా మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ గరిటెలు స్పూన్స్కి, నెక్స్ట్ ప్లేట్స్కి ఒక బాస్కెట్స్ ఇస్తారండి ప్రతి ఒక్కరికి. అవి లోపల స్టీలా ట్యాండమ్ అని మనం డిసైడ్ అవ్వాలి. మాకైతే ఇక్కడ 2 బాస్కెట్సే ఇచ్చారు. కట్లరీ ర్యాక్ ఒకటి, ఇంకా తాళి అంటే పెద్ద పెద్ద ప్లేట్స్ పెట్టుకోవడానికి ప్లేట్స్ ర్యాక్ ఒకటి ఇచ్చారు. జనరల్గా అందరికీ 3 ఇస్తారు, బట్ మాకు 2నే ఇచ్చారు.
హైట్ సరిపోదు అన్నారు. ఇది కంప్లీట్‌గా మోడ్యులర్ కాదు కాబట్టి వాళ్ళకి హైట్ సరిపోదు అన్నారు. మనకైతే అక్కడ ఒక పుల్‌ఔట్ తక్కువైపోయిందండి. సో, చిన్నది అసలే చిన్న కిచెన్ అక్కడ ఒకటి తగ్గిచ్చేశారు. నెక్స్ట్ ఇక్కడ బాటిల్ పుల్‌ఔట్స్ అని 2 పెట్టారండి. ఒకటి పెద్ద సైజ్ వచ్చింది. ఒకటి చిన్నది వచ్చింది. 2 సైడ్స్ డబల్‌దే తెచ్చారండి. 2 పుల్‌ఔట్స్‌లో 2 ర్యాక్స్ ఉన్నదే తెచ్చారు. అసలు వేస్ట్ కదండీ. అంత హైట్‌లో 2 ర్యాక్స్ అంటే అసలు ఏమైనా ఉపయోగపడుతుందా మనకి? అంత హైట్ ఏం పెడతామని. ఇక్కడ చూస్తుంటే మీరు 3ది పెట్టించుకున్నాను. దీనికి కూడా చాలా గొడవ చేశారు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు చూస్తే 2 ర్యాక్స్ తెచ్చారు. అప్పుడు చూపించారు, నేను ఉన్నప్పుడే వచ్చిందది. ఇక్కడ చూస్తున్నారు కదండీ 2 ర్యాక్స్ ఉన్నది తెచ్చారు. అసలు ఏమైనా ఉపయోగపడుతుందా? దీనికి దానికి ఎంత తేడా వచ్చింది చూడండి. అసలు దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు. దాంట్లో అసలు ఏం ఉపయోగం ఉంటుందండి మనకది. ఇక్కడ ఓకే పెట్టారు. ఇక్కడ ఏమైనా హైట్స్ ఉన్నవి పెట్టుకోవచ్చు. సన్నగా ఉంది. 2 సైడ్స్ అవే అంటే చాలా వేస్ట్ కదండీ అని అడిగితే, అంటే నేను ఉన్నప్పుడే వాళ్ళు తెచ్చారండి. నేను ఇంకేం మాట్లాడలేదు. తర్వాత మాట్లాడదాం ఈవినింగ్ అని. నేను 12:00కి వెళ్ళి చూసి వచ్చానండి. ఈవినింగ్ 6 కల్లా పెట్టేశారు. మేము 6కి ఆయన డ్యూటీకి నుంచి వచ్చాక అందరం కలిసి వచ్చాము వద్దని చెప్దామని. ఆ లోపే పెట్టేశారు. అసలు షాక్ నేనైతే. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికి సైలెంట్‌గానే ఉన్నాను. ఎందుకులే పెట్టేశారు కదా తీయలేదు అని, తీయరు కదా ఇంకెందుకులే అని. బట్ నైట్ అంతా ఆలోచించుకొని నాకు అసలు బాధేసింది. అసలు లైఫ్ లాంగ్ ఇంకా అలాగే ఉండాలి కదా, మళ్ళీ చూసినప్పుడల్లా బాధపడాలి అని ఒకసారి చెప్దామని వెళ్ళి అడిగితే అవ్వదండి, స్క్రూస్ తీసేసాము, మళ్ళీ రిటర్న్ తీసుకోరు అన్నారు. బట్ నాకు బాధేసి నేను అడిగేశాను, మమ్మల్ని అడగాలి కదా ముందే, మీరు ఇలా డిసైడ్ అయిపోతే ఎలాగా, మీకు నచ్చింది పెడితే ఎలాగా అని అడిగితే అప్పుడు చాలా గొడవ చేశారు. దానికి మళ్ళీ తీసి మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ కదా అని వాళ్ళ ఫీలింగ్. అసలు మనల్ని అడగాలి కదా, 2 తేవాలా 3 తేవాలా, మీకు ఎలాంటివి కావాలి అని వాళ్ళే తెచ్చి పెట్టేస్తే ఎలాగండి. అంతే, నాకు ఒక లెసన్ నేర్పించడానికి అలా జరిగిందనిపించింది అసలు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మొహమాటానికి పోయి అడ్జస్ట్ అవ్వకండి. అసలు మనం డబ్బులు ఇస్తున్నాము అంటే డబ్బులు ఇస్తున్నాం కదా అని ఎలా పడితే అలా ఉండమని చెప్పట్లేదు. మనం డబ్బులు ఇస్తున్నాం, మన రిక్వైర్మెంట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. మన బడ్జెట్లోనే వాళ్ళకు కుదిరితే కుదిరిద్దు అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. బట్ ఏదైనా చేసేటప్పుడు మనల్ని ఒకసారి అడిగితే బాగుంటుంది. తర్వాత రిక్వెస్టింగ్గా ప్లస్ ఆర్డర్గా చేయాల్సిందే అని చెప్తే చేశారు. అండ్ ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నాను కదండి, క్రాకరీ చేయించుకున్నాము. దానికి ఇలా ర్యాక్స్ పెడతారు కదా, దానికి మధ్యలో పార్టీషన్స్ ఇవ్వమని చెప్పారు. దానికి ఇవ్వమండి అలాగే వదిలేస్తాము అన్నారు. అవి కూడా ముందే చెప్పుకోవాలంట. అసలు మాకు వుడ్ వర్క్ జరుగుతున్నంతసేపు షాకింగేనండి. ఇలా కూడా చెప్పాలా, ప్రతిదీ చెప్తారా అండి. ఇలా మనం ఒక ర్యాక్ పెట్టుకున్నప్పుడు దాంట్లో మధ్యలో పార్టీషన్స్ ఇస్తేనే కదా మనకి. అంత హైట్ ఏం చేసుకుంటాం అసలు మనము. నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ సైడ్ బాక్స్ చేయించుకున్నాము. మేము డౌట్ వచ్చి మొత్తం చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే అడుగున షీట్స్ వేయలేదు. ప్రతిదీ ఫోటో తీసుకొని పెట్టుకున్నామండి గ్రూప్లో, నెక్స్ట్ వాళ్ళు అడగాలి అని. ఇక్కడ ఈ బెడ్ సైడ్ బాక్స్కి కష్టం కదండి, ఫ్లోర్కి టచ్ అవుతుంది, బండలు తుడిచినప్పుడు అది తడుస్తుంది, చెదలు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. ఇలా వుడ్ అసలు తడవకూడదు, అందుకే కదా మనం ఇంత నీట్గా చేయించుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టడీ యూనిట్ ఏరియాలో కూడా షీట్ వేయలేదు, ముక్క కనిపించదు కాబట్టి. మీరు కూడా జాగ్రత్తగా పిన్ టు పిన్ పైకి ఎక్కుతారో కిందకి ఎక్కుతారో, కింద వంగి చూసుకుంటారో, అదంతా సంబంధం లేదండి. మన ఇల్లు మనం డబ్బులు పెట్టి, మనం కష్టపడిన డబ్బులు పెట్టి చేయించుకుంటున్నాము. మీరు కూడా మొత్తం చెక్ చేసుకొని ఎక్కడ మీకు ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళతో అడగండి, మాట్లాడండి. ఇవన్నీ మేము నెక్స్ట్ డే ఆయన ఇంటికి పిలిపించి డీటెయిల్గా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇవి చేయట్లేదు అని చెప్పామండి. వాళ్ళు షాక్ అయ్యారు. ఇవన్నీ అడగరంట ఎవ్వరు, ఇంత డీటెయిల్గా ఎవరు చూసుకోరంట. వాళ్ళు చెప్పారు మాకు, వుడ్ వర్క్ అతను చెప్పారు, ఇంత డీటెయిల్గా ఎవరు అడగరండి, టాప్ షీట్స్ మేము ఎక్కడా వేయము, అసలు ఎవరికి వేయము, మీరేంటి అసలు అన్నీ అడుగుతున్నారు ఇలాగా, ఇలా ఎవరు అడగలేదు ఇప్పుడు దాకా అన్నారు. నేనేంటంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము ఇక్కడ అపార్ట్మెంట్స్లో చూస్తున్నాం కదా, ఫ్లాట్ తీసుకోవాలి అనిపించినప్పటి నుంచి ఎన్నో హోమ్ టూర్స్ చూశాను, ఎన్నో కన్స్ట్రక్షన్ వీడియోస్ చూశాను, ఎన్నో టిప్స్ చూశాను. వాటన్నిటి నాలెడ్జ్ ప్రకారం అండ్ దిగేదాకా ఎవరికీ తెలియదండి, వాళ్ళు ఇవన్నీ చేయరు, ఇలా మిస్టేక్స్ చేస్తారు, అన్నీ మన మీద తోసేస్తారని తెలియదు కదా మనకు. మనకి ఇంత డీటెయిల్గా కూడా ఎవరు చెప్పరు. అంతా బాగానే జరిగింది, వుడ్ వర్క్ చేయిస్తున్నామని చెప్తారు, అంతేకాని ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పరు. అందుకే నేను పడిన టార్చర్ ఎవ్వరికి పడకూడదని డీటెయిల్గా ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. మా అపార్ట్మెంట్లోనే కొంతమంది ఇవన్నీ పడలేక అసలు అల్యూమినియం కబోర్డ్స్ కానీ వెళ్తున్నారు, ఐరన్ కబోర్డ్స్ కానీ వెళ్ళిపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టి చేయించుకొని 2-3 ఇయర్స్కి చెదలు వస్తే వేస్ట్ కదండి.
అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ఫిల్టర్ కూడా కబోర్డ్ చేయించుకున్నాను. మళ్ళీ మూత తీసి అదే డోర్ తీసి క్లోజ్ చేసే పని లేకుండా కట్ కూడా చేయించుకున్నాను. నా కోసం అలా కర్వ్ చేయించుకున్నాను. ఇక్కడ కిచెన్ పుల్అవుట్ కోసం కూడా చాలా ఏడిపించారు నన్ను. ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు గట్టిగా నా మీద అరిచేయడము, ఏడుపు వచ్చేసింది అప్పుడే నాకు. బట్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఏది మనకు అనిపించింది చెప్పాలి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని మాత్రం మనం ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్ళు అస్సలు ఆలోచించారు మన దగ్గర అలాగా. సో మనకి ఏది అనిపిస్తే అది చెప్పేయాలి బయటికి. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ మాత్రం మనం బాధపడకూడదు, మనల్ని మనం బాధ పెట్టుకోకూడదు అసలు. అండ్ కొద్దిగా స్ట్రాంగ్ గా మాట్లాడడం నేర్చుకున్నాను, స్ట్రాంగ్ గా అయ్యాను. అండ్ దీనికోసం తిరిగి ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అయ్యాను. అండ్ ఈ వీడియోలో వరకు ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా స్టోరీ ఉంది. మాది సింపుల్గా అవ్వలేదుగా వుడ్ వర్క్, మధ్యలో ఆగిపోయింది. అది ఎలా ఆగిపోయిందో ఏంటో తర్వాత వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ మేము ఎలా చేయించుకున్నాము, ఎలా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కూడా జాగ్రత్త పడండి. మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వుడ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. Thank you so much for watching, Andy. Bye bye.